దాని మీద పరిపూర్ణంగా ఉండేటట్లుగా చేసి వాటన్నిటిని ఇక్కడికి చేర్చు. మీ అందరి కోసం, మీ అందరి దాంపత్యం, మీ అందరి యొక్క జీవితాలు కూడా అటు ఆచార్యుల యొక్క అనుగ్రహంతో, అటు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. మీ జీవితాల్లో ఆనందం అనే పంట పండాలి. మీరు పొందినటువంటి ఆనందాన్ని మీకు మంచి సంతానం కలిగి ఆ సంతానానికి కూడా మీరు అందించగలగాలి. మీకు ఏ స్ఫూర్తి కలిగిందో ఆ స్ఫూర్తి మీ చుట్టూ ఉండేటటువంటి సమాజంలో అందరికీ కూడా ఒక ప్రేరణగా నిలవాలి. ధర్మానికి మీరందరూ కూడా రామచంద్రుడిలాగా ప్రతినిధులుగా నిలబడగలగాలి. మీ సమాజాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నా అలాంటి వాటిని ఎదుర్కొని వాటిని అరికట్టగలిగేటటువంటి శక్తి మీలో, మీ సంతానంలో ఏర్పడాలి. అటు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి కావాలి, రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు కావాలి, దేవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిలోనూ ఉండాలి. అది మీ కుటుంబాల్లో దాకా వెళ్ళాలి. అది మీ చుట్టూ ఉండే సమాజంలో ఒక్కొక్కరికి కూడా మీరు అందివ్వగలిగేటట్లుగా తయారు కావాలి. మీ అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ రకంగా పెద్దల సన్నిధిలో వివాహాలు జరిపిస్తున్నారు అని అంటే మీరెంత అదృష్టవంతులు ఆలోచించుకోండి. మీ ఇంట్లో మామూలుగా వివాహాలు అప్పుడప్పుడు ఎప్పుడో జరిపినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా మీ ఇంట్లో